హలో అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి మాంగ్, బిగ్ ఫోర్ అండ్ విచ్ అనుకుంటున్నారా? అదేనండి, టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ని కలిపి ఈ నేమ్స్తో అయితే మనం పిలుస్తామన్నమాట. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీకైతే ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాటిని ఏ నేమ్స్తో మనం పిలుస్తామని చెప్పేసి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్లో ఫస్ట్ వచ్చేసి మాంగ్ అంటే ఏంటి? టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్ని కలిపి మనం మాంగ్ అనే పేరుతో అయితే పిలుస్తామన్నమాట. సో ఈ మాంగ్ వచ్చేసి యుఎస్ బేస్డ్ కంపెనీస్. అందులో ఫస్ట్ మనం ఎం వచ్చేసి మెటా అండ్ ఏ స్టాండ్స్ ఫర్ యాపిల్ అండ్ అగైన్ ఏ స్టాండ్స్ ఫర్ అమెజాన్ అండ్ ఎన్ స్టాండ్స్ ఫర్ నెట్ఫ్లిక్స్ అండ్ జీ స్టాండ్స్ ఫర్ గూగుల్ అండ్ మెటాకి ఇంకో నేమ్ వచ్చేసి మనము ఫేస్బుక్ అని పిలుస్తామన్నమాట. సో వీటిని టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని అంటాము. మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అని. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఓన్గా డెవలప్ చేస్తారు. సో వాటిని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. అండ్ ఇంకా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తారు. సో వీటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. అండ్ ఇంకా బిగ్ ఫోర్ కంపెనీస్ అంటే టాప్ మోస్ట్ ఐటీ, ఫినాన్స్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. అండ్ ఈ కంపెనీస్ వచ్చేసి ఈవై, డెలాయిట్ అండ్ పీడబ్ల్యూసీ అండ్ కేపీఎంజీ. ఈ కంపెనీస్ వచ్చేసి ఇండియన్ టాప్ మోస్ట్ ఫినాన్స్, అలర్ట్, కన్సల్టెన్సీ, ఐటీ సర్వీస్ కంపెనీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, విచ్ అంటే ఐటీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి టీ స్టాండ్స్ ఫర్ టీసీఎస్ అండ్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ విప్రో అండ్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్ఫోసిస్ అండ్ టీ స్టాండ్స్ ఫర్ టెక్ మహీంద్రా అండ్ సి స్టాండ్స్ ఫర్ కాగ్నిజెంట్ అండ్ హెచ్ స్టాండ్స్ ఫర్ హెచ్సిఎల్. సో ఇవి వచ్చేసి ఐటీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని అంటామన్నమాట. సో వీటిని మనము విచ్ కంపెనీస్ అని పిలుస్తామన్నమాట. ఈ విచ్ కంపెనీస్ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని తీసుకొని సో ప్రాజెక్ట్స్ని అయితే డెవలప్ చేస్తారనమాట. ఐ హోప్ నేను ఈ వీడియోలో అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టు ఫాలో ఫర్ మోర్.